సిఆర్రెడ్డి కాలేజ్ ఇంజనీరింగ్ సిఆర్ఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, అలాగే ఏలూరు కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, నారాయణ జూనియర్, చైతన్య జూనియర్, రెడ్డి విమెన్స్ కాలేజ్, సెయింట్ థెరీసా కాలేజ్ వచ్చిన విద్యార్థులందరికీ మనస్ఫూర్తిగా నేను మీకు శుభాభినందనలు, స్వాగతం తెలియజేస్తాను జనసేన పార్టీ తరఫు నుంచి. మీ కాలేజెస్ లేదా మీకు ఈరోజు స్కూల్ లేదా కాలేజ్ లేదా మీకు చాలా కొంచెం లాస్ట్ కొద్ది దశాబ్దాల మీద సటన్ థింగ్స్ దీని వెనుక చాలా మంది అనుకోవచ్చు, నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఆశ కానీ, లేదంటే ప్రభుత్వాన్ని స్థాపించాలని ఆశ కానీ, వీటన్నిటికంటే కూడా చాలా బలమైన సమాజంలో మార్పు రావాలని కోరుకున్నాను చిన్నప్పటి నుంచి. చాలా కోయిన్సిడెంట్గా మొన్న నా స్కూల్లో నా పాఠాలు నేర్పుకున్న టీచర్స్ కూడా కలవడం జరిగింది. సో విద్యార్థి దశ చాలా బలమైన దశ. నాకు ఏ పాఠాలు అయితే నేర్పించారో అవి నేను డిగ్రీలు చదవలేక కాదు, పాస్ అవ్వలేక కాదు, నాకేం నచ్చిందంటే భగత్ సింగ్ గురించి పాఠం చెప్తాను నేను చిన్నప్పుడు, కొరియన్ జాషువా గురించి తిరుపతి పాఠం చెప్తారు. ఈ పాఠాలు చూసి వాస్తవంగా రియల్ లైఫ్ అలాగే విలువలు ఉంటాయి అనుకుంటాం. నా బయటకు కనిపించే కాన్ఫ్లిక్ట్ ఉండేది. బయటకు వస్తే మన నా చిన్నప్పుడు రాజకీయ వ్యవస్థలు చాలా బలంగా ఉంటుంది అనుకున్నాను. అందరూ ఇలాంటి విలువలు చేసి ఉంటే నేను చాలా డిసప్పాయింట్ అయిపోయాను బయటకు వచ్చి. మన పాఠాల్లోనే స్వాతంత్ర సమయంలో ఎలా త్యాగం చేశారు, గాంధీ గారు ఎలా చేశారు, అంబేద్కర్ గారు ఎలా చేశారంటే దీని గురించి మాట్లాడే రాజకీయ వ్యవస్థ మటుకు వాళ్ళకు నాకు టెన్నిస్ క్లబ్లో బూట్లు అయితే అనిపించేవాళ్ళు. నాకు అర్థమయ్యేది కాదు. ఇక్కడ మద్యపాన నిషేధం గురించి మాట్లాడతారు, ఇది మాట్లాడతారు. నేను అనుకుంటానంటే ఆ విలువలేదో మీకు విధుల్ని మీరు పాటించే విలువలు మాట్లాడండి, పాటించలేని విలువలు మాట్లాడద్దు. నేను ఇవన్నీ ఇష్యూస్ కాదు, కానీ నాకు రాను రాను ఈరోజు నేను కొత్తగా యాక్టివ్ అయిన పాలిటిక్స్ రాను. ప్రతి మనిషి నా బేసిక్ చిన్నప్పటి నుంచి నాకున్న ఆశ ఏంటంటే మామూలుగా ఒక మనిషి కష్టపడి చిన్నపాటి ఉద్యోగం, లేదంటే మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు, ఇంకా దివ్య శ్రేణులు ఏదైనా కావచ్చు, కానీ ఒక మనిషి కష్టపడి అది ముందుకెళ్ళే సమాజం ఏమి డబ్బున్న వాళ్ళకి, అధికారం ఉన్న వాళ్ళకి, లేదంటే పలుకుబడి ఉన్న వాళ్ళకి సమాజం అంటే నా చిన్నప్పుడు చాలా విసుగొచ్చేది. ఒక చిన్నపాటి సర్టిఫికేట్ కావాలనుకున్నా, కాలేజీలో సీట్ కావాలనుకున్నా, బ్యాగులు పట్టుకోవాలి, ఏమి పట్టుకోవాలి అంటే నాకు ఒక ఫర్ ఎగ్జాంపుల్ 35 to 40% నా మెసేజ్ వచ్చింది. నేను ఎదగాలంటే ఏం చేయాలనేది నాకు కనిపించేది కాదు. సార్ నాకు నిజంగా విసుగొచ్చింది కాలేజీ చదివిన మీద. బాగా చదివేవాడిని. విసుగొచ్చింది నేను ఏంటంటే స్వయంగా చదువుకోవడం ప్రారంభించాను. టీచర్లు అయితే మాట్లాడేవాడిని, కానీ ఒక ఇంటర్మీడియట్కి వచ్చాక నాకు అర్థం కాదండి చదువుని, టీచర్లు చెప్పే చదువు నాకు అక్కడ అర్థం కావట్లేదు. ప్రతిసారి నాకు ఏమనిపించిన రోల్ మోడల్స్ గుండాలు అయిపోయారు. ఎవరైతే పలుకుబడి ఉంటుందో, ఎవరైతే గుండాగర్దీ చేయగలడో వాడు అందరూ భయపడుతున్నారు. వాటి మాట సమాజం ఉంటా ఉంది. ఇది నా చిన్నప్పటి నుంచి లేదు. మన హార్వర్డ్లో కూడా ఒకసారి ఉన్నప్పుడు చాలా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఒకసారి మా ఇంట్లో మా అక్క 16-17 ఇంటర్ చదువుతా ఉంది. మా అక్క నేను స్కూల్లో ఉన్నాను. అడగడం రౌడీ మొక్కల్ని ఇలాగా ఈ చీకటి తీసుకెళ్ళిపోతా ఉంటే ఇంతమంది జనం ఉంటే అక్కడ మాట్లాడలా. నాకు అనిపించింది దేనికి కోపం రాదు, దేనికి ఆపాలన్న ఇది లేదంటే మనకున్న లీడర్స్ ఎలాంటి వాళ్ళు సమాజం వాళ్ళని ఎగ్జాంపుల్స్గా తీసుకుంటుంది. పోలీసులు కావచ్చు, ఎవరైతే అందరూ చూడగలిగే వ్యక్తులు ఎలా ప్రవర్తిస్తారో సమాజం క్యారెక్టర్ తీసుకుంటుంది. అందరూ అవకాశవాదులు, అందరూ దోపిడీదారులు అయితే మిగతా జనం కూడా వాళ్ళు చేశారో మనం కూడా చేసేయచ్చు. నాకు దీని మీద నా కోపం, ఒక వ్యక్తి మీద నా కోపం కాదు, వ్యవస్థ మీద కోపం లేదు. కానీ వ్యవస్థ మీద కోపంతో పోరాటం లేదు. అందుకే నేనేం తీసుకున్నాను, ఎవరి మీద పోరాటం చేయలేక నా మీద నేను పోరాటం చేసుకున్నాను. ఎందుకంటే సమాజాన్ని మార్చను,
ఎవరిని మార్చలేవు. కనీసం నేను సంస్కరించుకుని నేనుగా తయారవుకుండా ఉందామని నా ప్రయత్నంలో సొంతంగా చదువుకోవడం స్టార్ట్ చేశాను. దాంట్లో ఆ 2 పాఠాలు 2 వ్యక్తులు నేను చాలా బలంగా ప్రభావితం చేసిన వ్యక్తులు అనేక మందిలో. వాళ్ళలో నాకు గుర్రం జాషువా గారు ఒకరు, ఈరోజు ఆయన జయంతి. అలాగే భగత్ సింగ్. గుర్రం జాషువా గారికి నేను 8th ఇప్పుడు మెడ్రాస్లో చదువుకున్నప్పుడు 1 సంవత్సరం మెడ్రాస్ వెళ్ళి వచ్చేసాను. మెట్రికులేషన్ చదివాను. నాకు నేర్పించిన పాఠం ఫిరదౌసి అనే పద్యం ఉండదు, జాషువా గారు రాసింది. శ్రమ దోపిడీ కూడా. అంటే ఇంత శ్రమ చేస్తే నాకు రాలేదని చెప్పి నా రక్తం గారబోసానని చెప్పి ఆ ఫిరదౌసి పద్యం ఉంటుంది. సో శ్రమ దోపిడీ మీద నన్ను అవేకం చేసిన గుర్రం జాషువా గారు. అలాగే భగత్ సింగ్ నాకు చాలా కాలం అనిపించేది. 23 ఏళ్ళు భగత్ సింగ్. 23 ఏళ్ళ ఆల్మోస్ట్ ఒక 9-15 రోజులంతా చచ్చిపోయాడు. నాకు ఇప్పుడు భగత్ సింగ్ ఎందుకు అనిపిస్తుంటే చాలా చిన్నప్పటి నుంచి ఎందుకు వ్యక్తి చనిపోయింటాడు అనిపిస్తుంది. ఎదురుకోవడం చంపించలేదు, ఎదురుండి బ్రిటిష్ వాళ్ళు గొడవ చేయొచ్చు కదా అంటే ఎందుకు చచ్చిపోయింది నాకు చిన్నప్పుడు చాలా అర్థమైంది కాదు. ఆ 23 ఏళ్ళ వయసులో ఈ అబ్బాయి ఏం చేయాలి అదే చూస్తాను నేను. ఈ రోజుకి 50 ఏళ్ళు వచ్చిన వ్యక్తులు కూడా ఇంకా పబ్లిక్ బార్లకి టీవీస్లో తిరుగుతూ ఉంటే వాళ్ళతో కంపేర్ చేసి 23 ఏళ్ళ వయసులో స్వాతంత్ర ఉద్యమ సమయంలో ఈ వ్యక్తికి ఏం ప్రేరేపించిందో చదువుకోవడానికి అని నేను చదువుతూ ఉండేవాడు భగత్ సింగ్ గురించి. భగత్ సింగ్ గురించి 1994 వరకు అతను జైలు నోట్స్ బయటకు రాలా, అది దాచేశారు, బయటకు రాలేదు. భగత్ సింగ్ ఇప్పుడు అందరూ ఉగ్రవాదం అంటారు, బ్రిటిషర్స్ చేసిన మాట అది. బట్ భగత్ సింగ్ చాలా తెలియగలిగాడు. విపరీతమైన పుస్తకాలు చదివాడు, విపరీతమైన అవగాహన ఉన్నవాడు. బెర్ట్రాండ్ రస్సెల్, చార్ల్స్ డికెన్స్, రోసియన్ ఒక ఫ్రెంచ్ ఫిలాసఫర్, ఒక్కటి కాదు. అలాగే మ్యాక్సిమ్ గోర్కీ. ఇవన్నీ అతను చనిపోయే ముందు కూడా ఇంకొంచెం కొద్దిసేపటి గుర్తిస్తారని కూడా ఆయన అడిగింది లాయర్ వస్తే నేను అడిగిన పుస్తకం తెచ్చేవాడంటే అవన్నీ చంపే లెనిన్ రాసిన రెవల్యూషన్ ఒక పుస్తకం రాస్తే అది చదువుతా ఇంకొక ఎవరో మన గురితీసే తల నుంచి రెడీ అవుదామంటే వచ్చి నేను మాట్లాడతాను. ఒక రెవల్యూషనరీ ఇంకో రెవల్యూషనరీతో మాట్లాడుతున్నాను. అది చేసి స్టైట్ గురికమ్మని గురి తీసేశారు. అతను రాసిన హ్యాండ్ రిటన్ నోట్స్ ఉంటున్నాయి. అతను ఎంత విసిగిపోయారంటే ఆ టైంలోనే ఎందుకు ఇతను ఆత్మహత్య చేసుకున్నాడంటే భావితరాలకి నా చావు ఒక మేల్కొల్పు ఉండాలి. ఎప్పుడు ఒక డికరెన్స్ వచ్చేస్తుంది సమాజంలో. అధికారం ఎక్కువైపోయి, డబ్బులు ఎక్కువైపోయి, వీళ్ళకేంటంటే సాటి మనిషి కష్టాలు అర్థం కావు. చాలా ఒక డెకరెన్స్ అంటారు వాళ్ళ పిల్లలు కానీ వీళ్ళు కానీ. అంటే ఒక సున్నితత్వం పోతుంది మనుషుల్లో. ఇలాంటి పరిస్థితి ఇప్పుడు నేను చూస్తున్నాను. ఇది రాను రాను భావితరాలకు ముందు పెరిగిపోతుంది. ఇప్పుడు నా చావు కూడా అలాంటి పరిస్థితులకి పోరాడమని చెప్పి నేను అందరూ చచ్చిపోతున్నానని చెప్పి చాలా విల్ఫుల్గా ప్రాణత్యాగం చేశాను. అందుకు ఆ 23 ఏళ్ళ కుర్రాడు, మీరు ఇప్పుడు చూడండి 23 ఏళ్ళ కుర్రాలు ఇప్పుడు ఏం చేస్తాను చూడండి. ఆ 16-17 ఏళ్ళకి ఎంత తత్వవేత్తలు చదివేవాడంటే భగత్ సింగ్ అసలు ఉగ్రవాదిగా చేశారు. ఈ రోజున మనకి ఏమైపోయింది, ఈ రోజున మనం ఎవరిని మనకు సమాజంలో ప్రేరేపిస్తుంది, రౌడీని గుండాన్ని మాట్లాడుతాము, అవకాశవాదపు రాజకీయ వ్యవస్థ. నేను 2014 కూడా చెప్పాను, మిత్రుగా నేను ఉన్నా అనడానికి నాకు నిజంగా కన్నీళ్ళు ఉండేది. భగత్ సింగ్ గురించి చదువుతూ ఉండే 20 ఏళ్ళ కుర్రాడు, 25-26 ఏళ్ళకు కూడా మనకి 30 ఏళ్ళకు కూడా ఇంకా చిన్నపిల్లల ప్రవర్తించే సమాజంలో, ప్రస్తుత సమాజంలో అది 23 ఏళ్ళ కుర్రాడు చనిపోవడం నాకు ఎప్పుడు కూడా అతను నా మనసులో అతను ఎదిరించుకుపోయాడు. అసలు అంటే ఏదో చేయాలని అతను తప్పన అతని ప్రాణత్యాగం ఎక్కడ ఏ మారుమూలకి వెళ్ళిన ఎక్కడ పాకిస్తాన్లో పుట్టాడు, లాహోర్లో పుట్టాడు. ఈ రోజున భగత్ సింగ్ పుట్టిన మన దేశంలో లేదు, లాహోర్లో ఉంది. మోతీలాల్ నెహ్రూ గురించి చెప్తా చాలా గొప్ప మేధావిని నేను చూశాను భగత్ సింగ్తో మాట్లాడతా. నిజంగా నెహ్రూ గురించి నేను భగత్ సింగ్ కలవంటే నెహ్రూ గారు కలవలేకపోయారు. అంత గొప్ప వ్యక్తి భగత్ సింగ్. ఈ పోరాటం చేయలేక కాదు, అతను బాంబులు విసిరినప్పుడు అతను చెప్పేది ఏంటంటే నేను చెప్పడానికి అతను ఎందుకు బాంబు విసిరాడు చెప్తే ఆర్గ్యుమెంట్ అతనికి పోలీసులు అతను ఎక్కడున్నా సోదాలు జరిపినప్పుడు అతను బాంబులు వీటన్నిటి కూడా పుస్తకాలు దొరికేవాడు. అంటే పుస్తకాల్లో శక్తి అంత ఉంటుంది. ఒక 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 వాదనని మనం పోరాటం చేయాలంటే పుస్తకాలే మనకు బలం. బుక్స్ ఆర్ ద ట్రైనింగ్ ఎయిడ్స్ ఆఫ్ అవర్ మైండ్.
అందరూ ఒక డిగ్రీ చదివేసి ఇంటర్మీడియట్ చదివి వచ్చేసి సరిపోదు. బుక్స్ ఆఫ్ ద ట్రైనింగ్ మేక్స్ ఆఫ్ అవర్ మైండ్. ఎన్ని రోజున 6 ప్యాక్ 8 ప్యాక్ 4 ప్యాక్ ప్రోటీన్ తీసుకుంటారు, మజిల్ పెరుగుద్దేమో దానివల్ల. కానీ మెంటల్ మజిల్ ఎలా పెరుగుద్ది, కరేజియస్ మజిల్ ఎలా పెరుగుద్ది? ప్రతిరోజు పిరికితనంతో ఉండే సంఘటన మనం పారిపోమంటుంటుంది జీవితం నుంచి. ఎవరో ఒక మాట అంటాడు, ఇది ఎదుర్కొనే పారిపోదాం. అలా పారిపోయే కొద్దీ పిరికితనం ఎక్కువ అవుద్ది, ఎదుర్కొనే కొద్దీ ధైర్యం ఎక్కువ అవుద్ది. భగత్ సింగ్ చావు, భగత్ సింగ్ త్యాగం మనకు నేర్పించేది ఆత్మధైర్యంతో ముందుకెళ్ళమని, అన్యాయాన్ని ఎదుర్కోవాలి. అది భగత్ సింగ్ జయంతి చెప్పాడు మనకి. మీకు నేను పాటించింది మీకు ఎప్పుడు మాట్లాడను. నేను భగత్ సింగ్ విద్యార్థి విభాగాన్ని ఎందుకు పెట్టానంటే, ఏదైనా పెట్టుకోవచ్చు స్ఫూర్తి. ఒకసారి ఏ వ్యక్తిని పెట్టుకుంటామో ఆ స్ఫూర్తి దానికి వెళ్తుంది, మనందరికీ వస్తుంది. అందుకు భగత్ సింగ్ విద్యార్థి విభాగాన్ని పెట్టాను. ఎందుకంటే నా భయం ఏంటంటే, నేను విద్యార్థి దశలో ఉన్నప్పుడు, ఇంటర్మీడియట్ విఆర్ కాలేజీలో చదువుకుంటున్నప్పుడు చాలా చదువుని ఉండేది. నాకేంటంటే ఒక చదువుతాను, డిగ్రీలు చదువుతాను, ఎవరికో ఉద్యోగం చేయడం ఇంటర్మీడియట్ కంటే కూడా నాకు అన్యాయంతోనే ఎదురు తిరగానే ఉండేది. ఒక రౌడీల మీద, ఆ రౌడీలకి అందరూ రాజకీయ నాయకులు. అంటే మీరు వ్యవస్థ ఏమైపోయిందంటే చూడండి, ముందు తరాలకి మీకు నిన్న కూడా మా టీచర్ కూడా ఒక చిన్న కవితలో మనకి 6th లోనో 7th లోనో ఒక పాట ఉండేది. నేను కూడా చెప్పాను, మీరు అంటే 3 కాళ్ళ ముదుసులు అని చెప్పి ఒక కథ ఉంది, పద్య భాగం. ఒక రాజు వేట నుంచి తన పరివారంతో వెళ్తా రహదారిలో ఒక ముసలతను మామిడి తినేసిన మామిడి టెంక నాటుతూ ఉంటాడు. నాటుతా ఉంటే రాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది. వీడు కాటికి కాళ్ళు జాపు చచ్చిపోయేలాగా ఉన్నాడు, ఇది వేళ రేపు వీడికి ఎంత కోరిక బతకడానికి, వీడికి ఇది ఎప్పుడూ చచ్చిపోతాడు అని చెప్పి వాడిని చాలా పరిహసిస్తూ ఆ ఫస్ట్ సాంగ్లో, సెకండ్, థర్డ్ సాంగ్లో మాట్లాడుతూ ఉంటే, ఎవరో నువ్వు కాటికి కాళ్ళు జాపుకొని కూర్చున్న ముగిస్తుంది, నేను చచ్చిపోయినానని. వాళ్ళు ఇంకా ఈ చెట్టు, ఇది మొక్క చెట్టు కాయలు కాసి అప్పటిదాకా బతుకున్నావని ఆశ అంటాడు. ఆ పెద్దలు ఏమంటారంటే, నా కోసం కాదు బాబు, నా మనవడి కోసం అని చెప్పి తన మనవడిని పక్కన తీసుకొచ్చి చూపిస్తాడు. అంటే ఒక చిన్న చెట్టు నాటితే ఒక భావితరానికి ఎలా పనిచేస్తున్న ఒక జ్ఞానం ఉన్న మెడిసిన్ చూసి రాజు తన తప్పు సరిదిద్దుకుంటాడు. అలాంటిది మన రాజకీయ నాయకులు, రాజకీయ వ్యవస్థ కానీ వచ్చే మ్యాక్సిమం ఆలోచించగలిగితే వచ్చే ఎలక్షన్స్లో మనం గెలుస్తామా లేదా తప్ప, ఈ డెసిషన్ తీసుకుంటే వచ్చే తరానికి ఏం జరుగుద్ది అన్న ఆలోచన సంపూర్ణంగా చచ్చిపోయింది. ఆలోచన లేదు ఎవరికి. దానికి ఉదాహరణ తెలంగాణ ఉద్యమం చూసుకుంటే, రాష్ట్రం విడిపోతుంటే 1969, 72లో 2 రాష్ట్రాలు విడిపోవాల్సినది అప్పటికప్పుడు ఎవరికాల సభ్యు పెద్ద మనుషులు అగ్రిమెంట్ అని వాళ్ళు చెప్పి 1969, 72 ఎవరు పుట్టలేదు. అలాంటి సమయంలో వాళ్ళు పాటించిన తప్పులకి ఈరోజు శిక్ష అనుభవిస్తుంది ఈ తరం యువత, ఈ తరం విద్యార్థులు, ఈ తరం యువత, ఈ తరం మనుషులు. ఉదాహరణకి విడిపోవటం వల్ల ఎంటైర్ బీసీ కులాలన్నింటినీ, ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు బీసీ కులాలన్నింటినీ ఒకేలా ఉన్నాయి అనుకున్నాను. ఉదాహరణకు ఎగ్జాంపుల్ చెప్పాను. తెలంగాణ విడిపోయిన తర్వాత ఈ బీసీ కులాలు ఆంధ్రప్రదేశ్కి వర్తిస్తాయి, కానీ ఇక్కడ అందరినీ ఒక్క పెన్ను పోటుతోటి ఓసీ కులాలు అయిపోయినాయి. వాళ్ళకి రిజర్వేషన్ పోయింది, ఇక్కడ సంబంధికులు కాదు. నేను టీచర్స్ కలిసాను, నాన్ లోకల్ టీచర్స్. మేము తెలంగాణలో ఇరుక్కుపోయాం. వాళ్ళు ఇక్కడికి రావాలని ఆకాంక్ష ఉంటుంది, వాళ్ళ తల్లిదండ్రులు ఇక్కడ ఉండిపోయారు, ఉద్యోగం అక్కడ ఉండిపోయి అక్కడే అందరూ వెటకారం చేస్తుంటారు, ఇంకా మీరు స్టేట్ వచ్చినా విడిపోలేదా అని చెప్పి. ఇట్లాగా అనాలోచితంగా ఎన్ని నిర్ణయాలు తీసుకుంటే నాకు భయం వేసింది. మీరు మాట్లాడే ఒక నిర్ణయం, మీరు తీసుకునే ఒక పబ్లిక్ పాలసీ భావితరాలను ఎలా ప్రభావితం చేస్తుంది, ఈ అజ్ఞానం మీకు అర్థమవుతుందని అనిపించేది నాకు ఒకసారి. వాళ్ళు మాట్లాడుతుంటారు, బూతులు పురాణం, తిట్లు పురాణం ఛానల్స్లో చూస్తుంటే, ప్రోగ్రాంలో చూస్తుంటే, క్వాలిటీ డిబేట్స్. ఈ పబ్లిక్ ఈ పాలసీ గురించి మాట్లాడుతున్నానంటే పాలసీ డిబేట్స్ ఎక్కడున్నాయి? ఒకసారి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదవండి, 5 వాల్యూమ్స్ ఉంటాయి. మీరు చెక్ చేయండి, అంబేద్కర్ ఎలా మాట్లాడాడు, ఒక్కొక్కళ్ళు కృష్ణస్వామి అయ్యారు ఎలా మాట్లాడేవాడు, ఈ పాలసీ ఎందుకు పెడుతున్నావు, ఎందుకు పెట్టట్లేదు, ఫెంటాస్టిక్ డిబేట్స్. పండిట్ జవహర్లాల్ నెహ్రూ ముగ్గురు జెండాను ఎందుకు పెడుతున్నావు, దేశపు జెండాను ఎందుకు ఇబ్బంది పడుతున్నావు, చర్కా తీసేసి అశోక్ చక్రం ఎందుకు పెడుతున్నావు, ధర్మచక్రం ఎందుకు పెడుతున్నావు, దీన్ని డిబేట్స్ చూడండి. అంత ఆలోచించారు.
ఎందుకు ఇంత విస్తృతంగానే ఉండాలి? మరి ఈ రోజున మాట్లాడితే ఒక్కొక్కరు కూర్చోబెట్టి రౌడీలు వీళ్ళు పాలిస్తుంటే నేను ఒకటే ప్రశ్నించుకున్నాను, డబ్బులు సంపాదిస్తాను, యాక్టర్ అవుతాను, అన్నీ చేస్తాను, ఇది నా పిల్లల్ని నేను రక్షించుకోగలను, అలాగే నన్ను అభిమానించి నన్ను ఇష్టపడే నాకు ఎప్పుడు మనసులో తెలుస్తూ ఉంటుంది, వీళ్ళు ఎవరు చూసుకుంటారు అనుకుంటాను. ఎప్పుడు వీళ్ళకి ఏమైనా జరుగుతుందో నా బిడ్డలు గురించి బయట చిన్న బిడ్డలు చూస్తుంటాను. అని ఇంత రౌడీజం పెరిగిపోయి అన్లాఫుల్ ఎలిమెంట్స్, లంపెన్ ఎలిమెంట్స్. నిన్న కూడా మాట్లాడాను, మావోయిజం ఎందుకు పెరుగుద్ది, నక్సలైట్లు ఎందుకు వస్తారు, ఎవరు ఆలోచించరు. హర్నాండో డిసోటో ఒక ఎకానమిస్ట్ పెరువులో షైనింగ్ పాత్ గెరిల్లాస్ ఉండేవారు పెరువులో. ఆ షైనింగ్ పాత్ గెరిల్లాస్ ఎలాంటి వ్యక్తులంటే ఈ కత్తి తీసుకొచ్చి ఈ పైన కోసేసేవాళ్ళు, ఈ పైన స్కాల్ప్ని. అంటే అంత దారుణమైన వైలెన్స్ ఉండేది. యువతంతో వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఆర్థికంగా ఎకనామిక్ ఈక్వాలిటీ లేదు, సామాజిక భద్రత లేదు, ఆర్థిక భద్రత లేదు, ఉద్యోగాలు లేవు. ఆ కోపంతో వేతనాలు తెలియక, సపోర్ట్ సిస్టమ్ లేక, పరిపాలనా వ్యవస్థ బ్యూరోక్రసీ సపోర్ట్ చేయక పీపుల్ విల్ టెండ్ టు గో ఫర్ ఆల్టర్నేట్ పాత్. సో హర్నాండో డిసోటో ఇన్స్టిట్యూట్ ఆఫ్ లిబర్టీ అండ్ డెమోక్రసీని రిప్రజెంట్ చేసే ఒక ఉద్యోగం. వాళ్ళు గవర్నమెంట్ హైర్ చేస్తే వాళ్ళు చేసింది ఆర్థిక భద్రత ఇచ్చే కొద్దీ మావోయిజం తగ్గింది, అక్కడ రిక్రూట్మెంట్ తగ్గింది. నేను నిన్న సభలో కూడా చెప్పాను, ఎందుకు ఇంతమంది యువత 19 ఏళ్ల కుర్రవాళ్ళు, 20 ఏళ్ల కుర్రవాళ్ళు, అమ్మాయిలు ఎందుకు వెళ్తారు మావోయిజం మూమెంట్కి? అంటే సమాజం ప్రొటెక్ట్ చేయనప్పుడు, వ్యవస్థ ప్రొటెక్ట్ చేయనప్పుడు వాళ్ళు ఎటు వెళ్తారు? ఆయుధం పట్టుకుంటే సమస్యలు తీరిపోతుంది, వెళ్ళిపోతారు. చిన్నప్పుడు మా ఇంటి నుంచి స్కూల్ నడిచేటప్పుడు ఆ టీబీ హాస్పిటల్ దగ్గర నిన్న దర్గానట్లో తుపాకీ గొట్టం ద్వారా రాజ్యం సిద్ధిస్తుందని ఉంటే నాకు అనిపించేది, నాకు అర్థమైంది చిన్న వయసులో, 5వ తరగతి 6వ తరగతిలో. ఆ తర్వాత నాకు అర్థమైంది, ఇవన్నీ చూస్తే భారత రాజ్యాంగం కానీ భారత రాజ్యాంగ వ్యవస్థను రిప్రజెంట్ చేసే సమూహం వ్యక్తులు కావచ్చు, వాళ్ళ పాలసీలు కావచ్చు, రాజకీయ వ్యవస్థ కావచ్చు, బ్యూరోక్రసీ కావచ్చు, వీళ్ళు నిలబడినప్పుడు పీపుల్ టెండ్ టు గో ఫర్ ఆల్టర్నేట్ పాత్. మొన్న నేను ఇక్కడికి వెళ్ళినప్పుడు, ఉత్తరాంధ్రకి వెళ్ళినప్పుడు నన్ను మధ్య మీకు తెలుసు, ఒక ఎమ్మెల్యేని, ఒక ఎక్స్-ఎమ్మెల్యేని, ఒక ఎమ్మెల్యేని చంపేశారు. చాలా 19,150 మంది పిల్లలు కలిసి మావోయిస్టులు. నేను మావోయిజంని ఎందుకు, నేను మావోయిజం ఎప్పుడు ఎలా చూస్తానంటే ఎందుకు ఉంటుంది, నేను జనసేన కూడా మాట్లాడింది ఏది రైతు వివరాల్లో తెలియదు. ఒక స్థాయికి వచ్చాక 2 పని వేసుకెళ్ళిపోతాయి. నాకు అనిపించింది ఎట్లా అసలు ఇది ఈ సమస్యకి ఎట్లా అంటే, అక్కడ నిజంగా మీరు అరకుకి వెళ్తే చాలా కమ్యూనిటీ కథలే ఉంటాయి. నాతో పాటు చాలా మంది పిల్లల్ని తీసుకెళ్తే అక్కడ ఆడపిల్లలు తీసుకెళ్ళి తాడు చేస్తారు, వ్యభిచారం చేయిస్తారు, ఆదివాసీల పిల్లల్ని, మాట్లాడే వాళ్ళు ఎవరు ఉండరు, రకరకాలుగా వేధిస్తారు, వాళ్ళకి రావాల్సిన గిరిజన ఫండ్స్ ఇవ్వరు, చిన్నపిల్లలకి జబ్బులు, ఒంటి మీద స్కిన్ డిసీజెస్, ఇలాంటి పరిస్థితుల్లో మావోయిజం పెరిగిపోయినారు. సపోర్ట్ ఎందుకు ఎవరు గవర్నమెంట్ సపోర్ట్ చేయనప్పుడు, మంత్రులు వెళ్ళినప్పుడు, శాసనసభ్యులు వెళ్ళినప్పుడు ఏం చేస్తారు? ఒక బాక్సైట్ మైన్ చాలా కంటికి అందంగా కనిపించే ఒక పర్వతం, అది అద్భుతంగా ఉంటుంది. అదే ఏ అమెరికాలోనూ జపాన్లో దాన్ని పరిరక్షించుకుంటారు. కానీ ఇక్కడ ఒక కంపెనీకి అమ్మేస్తే తెలుగుదేశం పార్టీ సపోజ్ ఉదాహరణకి ప్రతిపక్షం ఉన్నప్పుడు దాన్ని వ్యతిరేకిస్తుంది, అధికారంలోకి వచ్చాక మళ్ళీ దాన్ని ఇచ్చేస్తూ ఉంటుంది. ఈ ద్వంద్వ విధానాల ద్వారా ఎవరు నిలబడతారు తెలియక ఈవెన్చువల్గా మనుషులు ఆల్టర్నేట్ పాత్ను ఆశ్రయిస్తారు. ఇది ఇలా పిచ్చి పెరిగిపోతే ఒక 10-15 సంవత్సరాల తర్వాత ఎవరిని ఎందుకు కొట్టుకున్నారో తెలియదు. అన్ని రకాలుగా ముక్కలు ఎదిరిపోతుంది సమాజం. ఒకడు కులం చెప్తాడు, ఇంకొకడు మతంతో మాట్లాడతాడు. నేను కూడా మాట్లాడాను, ప్రతి ఒక్కడు వీడు మన కులమో, మన కులపు రౌడీయో, లేదా మన కులపు ఎమ్మెల్యేని అనుకుంటే ప్రతి ఒక్కరు వాడి కులం తాలూ, వాడి సామాజిక వర్గం తాలూకు రౌడీని వెనుకసి రావాల్సి వస్తాయి. ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతే బోల్డ్ని వర్టికల్స్ వస్తాయి, బోల్డ్ని చీలికలు వస్తాయి సమాజంలో. అది ఎవరికి మంచిది కాదు. ఇంతమంది మేధావులు ఉన్నారు, ఇంతమంది ప్రజ్ఞావంతులు ఉన్నారు, ఒక్కడు మాట్లాడు దీని గురించి. బికాస్ ఎవ్రీవన్ హ్యాస్ బిజినెస్ ఇంట్రెస్ట్. ప్రతి ఒక్కరికి మీరు బిజినెస్ ఇంట్రెస్ట్లో చూసుకున్నారు, కానీ ఫ్యూచర్లో సమాజం ఏమవుతుంది, భావితరాలు ఏమవుతాయి? ఒకరికి బాధ్యత లేదు, మాట్లాడరు.
లోపల నుంచి కోపాలు రావు, సర్దుకెళ్ళిపోతారు డబ్బులకి. ఇది విసుగు నాకు. దీనికోసం ఆయుధాలు పట్టలేం, దీనికోసం మనం హింస మార్గం పట్టలేం, దాన్ని బలంగా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది నాకు విసుగుతోటి నేను గెలుస్తాను, ముఖ్యమంత్రి అవుతాను, ఇవన్నీ నాకు సెకండరీ. నా కాంశీరామ్ గారు ఒక్కడే సైకిల్ వేసుకుని వెళ్ళేవాడు మొత్తం తిరిగి ఉత్తరప్రదేశ్ ఇలాంటి ఒక పార్లమెంట్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేశాను. నేను చెప్పేది ఇట్లాగా నేను కూడా ఏం చేస్తాను, గెలుస్తాను, వీళ్ళందరూ అనుకోవచ్చు పర్సంటేజ్ ముఖ్యం కాదు. నేను ఇంతమంది యువతను దయచేసి ఆలోచించమని నా కోరిక. ఎందుకంటే మీరు కూడా ఒక కులమో, ఒక మతమో, ఒక ప్రాంతమో పడిపోతే మీరు కూడా వీళ్ళకి వాళ్ళు గెలిచిన వాళ్ళు అవుతారు. I want you to go beyond caste, beyond creed, beyond community, beyond religion, beyond region. Stick to humanity, stick to values, stick to constitutional values. మీరు ఆలోచించాల్సింది కూడా రెండు కులాలు ఉంటాయి, రెండు మతాలు ఉంటాయి. ఒకటి దోపిడీ చేసే కులం, ఒకటి దోపిడీ చేయబడే కులం. మీరందరినీ వివరించి చూడండి. ఎవరు చెప్పింది వినకండి, నేను చెప్పినా కానీ ఎంతో అనాలిసిస్ చేయండి, పాటించండి. ఎందుకంటే నేను అన్నిటికీ రాజకీయాలకు అన్నిటికీ తెగించి వచ్చాను. ఎందుకంటే నేను ముఖ్యంగా కోరుకునేది సమాజంలో లా అండ్ ఆర్డర్ బాగున్నప్పుడు మిగతా సభ్యంగా ఉంటాయి. లా అండ్ ఆర్డర్లో నా మనిషి, నా కులమో, నా ప్రాంతం వెనకేసుకొస్తే మటుకు లా అండ్ ఆర్డర్ ఛిద్రం అయిపోయింది. అందుకని నాకు భయాలు ఏంటంటే ఇవన్నీ కూర్చొని సరికొత్త అకౌంటబిలిటీ ఉన్న రాజకీయ వ్యవస్థ రావాలి. అందుకు జనసేన పార్టీని నేను స్థాపించాను. నిజంగా వ్యక్తిగతంగా పొలిటికల్గా ఎదగాలంటే నాకు ఎంపీలో ఎమ్మెల్యే ఎవరు నాకు చాలా తెలుసు. నాకు దేశ ప్రధానమంత్రి గారు తెలుసు, ఆయనతో మాట్లాడగలను. కానీ నేను ఎందుకు ఇవన్నీ తీసుకోవాలంటే నాకు కావాల్సింది అందరికీ బాగు కాదు, నా ఒక్కడి బాగు కాదు, నా కుటుంబం బాగు కాదు. అయితే వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని చాలా సుదీర్ఘమైన పోరాటం సిద్ధమయ్యాను. నేను 40 సంవత్సరాలు ఎందుకు మాట్లాడతానంటే 40 సంవత్సరాలు పడుతుంటాను. నేను మాట్లాడుతూ ఎలక్షన్లో కూర్చొని ముఖ్యమంత్రి అవడానికి 40 సంవత్సరాలు కాదు, ఒక మార్పు తీసుకురావడానికి, ఒక బలమైన వ్యవస్థ తీసుకురావడానికి. ఉదాహరణకి మనకి నిర్భయ యాక్ట్ రావడానికి 40 సంవత్సరాలు ఎందుకు పెట్టింది మీకు రావడానికి? ఎన్ఫోర్స్ చేసేవాళ్ళు లేరు, మాట్లాడేవాళ్ళు లేరు. అంటే ఢిల్లీలో జరిగితే తప్ప వాళ్ళెవరికి మనసులో గెల్ల తప్పకపోతే మా ఇంటి ముందుకు వచ్చి పడి రెస్పాండ్ అయ్యారు. అలా ప్రతి చట్టం. అందుకని మిమ్మల్ని కోరుకునేది కూడా ఈ విద్యార్థి విభాగం అనేది ఐ వాంట్ టు బి విత్ లాట్ ఆఫ్ ఐడియల్స్ అండ్ వాల్యూస్. ఇంకో కులాలను ఇంకోళ్ళలో దూషించడానికో లేదంటే వీరు మతాన్ని తగ్గించడానికో కాదు. అందుకని దీనికి సింబాలిక్గా ఏం పెట్టుకున్నానంటే భగత్ సింగ్ ఎందుకు పెట్టుకున్నాడు? భగత్ సింగ్ ఈజ్ ఎ సోషలిస్ట్. భగత్ సింగ్ గ్రేట్ ఫిలాసఫర్, మన దేశస్థుడు కాదు, లాహోర్లో పుట్టిన, అఖండ భారతంలో పుట్టిన. అందుకనే నేను మనస్ఫూర్తిగా దీంట్లో, ఎందుకంటే స్టూడెంట్ లీడర్స్ ఈ మధ్యన అందరూ అంటారు లీడర్స్ ఎందుకు మీరు ఆ పార్టీ ఆర్గనైజేషన్ ఎందుకు నిర్మించట్లేదంటే క్వాలిటీ ఆఫ్ పీపుల్ ఎక్కడ ఉన్నారు? విద్యార్థి దశలోనే ఉద్యమాలు చేసి విద్యార్థి దశలోనే నా స్కూల్లో డిబేట్స్ ఉన్నాయి, పార్లమెంటరీ మాక్ డిబేట్స్ ఉన్నాయి నా స్కూల్లో. నేను చూసేవాడిని, ఎక్కువ పాల్గొనేవాడిని కాదు. కానీ అసలు అలాగా విద్యార్థి దశలోనే ఉద్యమాలకు కానీ లేదంటే ఒక పోరాటంగా ఆలోచించగలిగే రాజకీయ చైతన్యం లేకపోతే ఎంతసేపు కూర్చోబెట్టి ఈ రోజున ప్రపంచం ఏమైపోయింది? టెలిఫోన్లో ఫోటోగ్రఫీ వచ్చేసే పరిస్థితికి వెళ్ళిపోయింది. టెలిఫోన్ ఎలా వాడతావు, ఇంటర్నెట్ ఎలా వాడతావు అంటే ఎదురు జస్ట్ ఫర్ మెసేజెస్ ఆర్ ఫోటోగ్రఫీ ఇట్లా అయిపోయింది సమాజం. దీనివల్ల ఇంకా క్రైమ్ పెరిగిపోయింది. ఇలాంటి పరిస్థితులు వీటన్నిటిని తట్టుకొని నిలబడాలి అంటే చాలా బలమైన సంకల్పం ఉండాలి. ప్రతి యువకుడికి చాలా బలమైన వ్యక్తిత్వం ఉండాలి. ఇన్ని తట్టుకొని నిలబడాలి. అందుకు నేను కోరుకునేది కూడా చాలా బలమైన విద్యార్థి వ్యవస్థ ఉంటే తప్ప ఫ్యూచర్ లీడర్షిప్ రాదు. నేను 10-15 సంవత్సరాలు మాట్లాడుతుంటే ఈ రోజున మీరు 20 ఏళ్ళు 19 ఏళ్ళు ఉన్న వాళ్ళు రేపొద్దున 40, 35, 40 ఒక మంచి బలమైన అనుభవం వచ్చాక రేపొద్దున గొప్ప నాయకులు అవుతారు మీలో నుంచి. అందుకు నేను 35 సంవత్సరాలు మాట్లాడతాను. ఎలక్షన్ గెలవడానికి కాదు. ఎలక్షన్లో కుయుక్తి వేస్తే కూడా ఇవాళ రేపు ఏదో చేసేయచ్చు. నేను ఎలక్షన్ గెలవడం అనేది నా ముఖ్య ఉద్దేశం కాదు. సామాజిక మార్పు, అది కూడా బాధ్యతతో కూడిన మార్పు నా ముఖ్య ఉద్దేశం. అందుకని మీ అందరినీ నేను కోరుకునేది కూడా ప్రతి ఒక్కరు కూర్చోబెట్టి అరుపులు కేకలు ఉంటాయి. కానీ నేను కోరుకునేది
మనందరూ ఏం చేస్తాం, నేను ఒకటే కోరుకున్నాను చిన్నప్పుడు, నేను ప్రతి ఒక్కరు జరుగుతున్నాను, ఇది సరిగ్గా లేదు, ఆవిడ సరిగ్గా లేదు, నువ్వు సరిగ్గా ఉన్నావు అనుకున్నాను. ఫస్ట్ నాలుగు లోపాలు చాలా కనిపించింది. ఫస్ట్ సెల్ఫ్ కరెక్షన్తో స్టార్ట్ చేద్దాం. బయట అనే కంటే కూడా నా తప్పులే ఉన్నాయి. నేను ఎలా అనుకుంటానంటే నాకు ఇన్ని తప్పులు కనిపించినాయి నాలో. ఐ స్టార్ట్ కరెక్టింగ్ మై సెల్ఫ్. అలాగే మనకు చాలా పరిమితి శక్తి అంటారు. అంటే మీ వల్ల ఎవరో చెప్తుంటాడు, చిన్నప్పుడు చెప్పాడు అసలు ఏం అవడం అనేవాడు, నేను చేంజ్ చేశాడు ఎవరు. నేను అడగలా, చూసి చెప్తాడు వీళ్ళన్నా యాక్ట్ ఉందా కూర్చోబెట్టాడు సన్నాను. నేను అడగకుండా చేంజ్ చేసి నువ్వు ఎందుకు పనికిరాని అయితే ఇలా చెప్పాడు. నువ్వు ఎందుకు పనికిరా వాళ్ళు మాట్లాడుతున్నా అసలు నేను అడిగాను బాబు, నువ్వే తిట్టి నిజంగా కాకుంటే నాకు నిజంగా అనిపించింది. అసలు వీడెవరు నాకు నేను ఏమవుతాను చెప్పడానికి వీడెవడు అనుకున్నాను. అదే నేను ఎంత అనుకుంటే నేను అంత అవుతాను, నువ్వెవడు చెప్పడానికి, అది ప్రూవ్ చేయడం నేను యాక్చువల్గా చెప్పాను. నాకు ఇంత చిరాకు వచ్చింది. 16-17 అప్పుడు ఎలా ఉంటుంది, మనం అసలు ఒక తరంగంలా ఉంటుంది, ప్రపంచం అంతా మనం పిండేయచ్చు అనిపిస్తుంది, పర్వతాలైన పిండేయించిన శక్తి ఉంటుంది మన దగ్గర, ఏదైనా సాధించొచ్చని ఉంటుంది. అలాంటి సమయంలో ఒకడు వచ్చి దాని మీద నీరు కార్చే చాలా కోపం వచ్చేసింది. వీడెవరో చెప్పడానికి నేను దానికోసం ఎక్కువ కష్టపడ్డా. వాడు తప్పనిపోయింది, వాడు చెప్పిన మాట ఎలా అనిపోయిందంటే కాన్సెప్ట్ మనసులో వెళ్ళిపోయింది. నువ్వేం కావాలి నా థాట్, వాడు పెట్టిన థాట్ని ఆలోచనలు ఫైట్ చేయడం నాకు ఒక 2 దశాబ్దాలు పెట్టింది. నాకు అలవాటు కనుక మర్చిపోయాను అనుకోండి, కానీ గుర్తుండిపోయింది. అంటే అలాగే మనల్ని ప్రతి ఒక్కరు మిమ్మల్ని కూడా వాళ్ళ ఇంటికి ఎందుకు అవ్వలేదు, ఖచ్చితంగా అవ్వాలి. అన్నపూర్ణ మన పూర్ణాన్ని సినిమా చూస్తుంటే ఒక 14 ఏళ్ళ అమ్మాయి, ఒక గిరిజన బాలిక, బలం లేదు, ఒంటి మీద బలం లేని అమ్మాయి మౌంట్ ఎవరెస్ట్ ఎక్కగలిగింది. 14-15 years అమ్మాయి. అది ఇంత మనిషికి అసాధ్యం ఏముంది. నేను అది నాకు ప్రూవ్ చేసుకోవడానికి నేను కరాటే మార్షల్ ఆర్ట్స్ నేను కార్లు ఎక్కించుకునేది. ఎందుకంటే టు ప్రూవ్ మై సెల్ఫ్ దట్ ఐఎమ్ వర్తీ ఆఫ్ సంథింగ్. అంటే అది ఎందుకు చేశారంటే ఏదో నాకు ఏమైంది ఇంకా బలం ఇలా చేయించుకొని ఎలా కాన్సెప్ట్ చేస్తాం. అలాగే ఎక్కువ విలువలు మాట్లాడేస్తారు, టూ మచ్ ఆఫ్ మొరాలిటీ. నేను ఏమంటానంటే టూ మెనీ వాల్యూస్ అంటే రీజనబుల్ వాల్యూస్ పెట్టుకోండి. ఎవడో కూర్చోబెట్టి ఒక వాలంటైన్స్ డేకి ఎవడో కూర్చోబెట్టి ఇప్పుడు అమ్మాయిల అబ్బాయిలు మాట్లాడకూడదు, నువ్వు ఎవడో మాట్లాడడానికి అంటాను. వాళ్ళు ఇదే మాట్లాడి ఇంగ్లీష్, నువ్వెవడో ఎన్ఫోర్స్ చేయడానికి. అంటే మనకి ఎలా ఉంటుందంటే నాకు నిజంగా దేన్ని చేసి చెప్తాను. గ్రోయింగ్ స్టేజ్లో విల్ థింక్ ఆఫ్ సెక్స్, విల్ థింక్ ఆఫ్ ఫిజికాలిటీ. మన శరీరంలో మార్పులు వస్తూ ఉంటాయి, మనసులో మార్పులు వస్తూ ఉంటాయి. వీటిని అధిగమించాలి, చాలా కష్టమైన ప్రక్రియ అది, ఏజ్ అది. ఇవన్నీ మనం తట్టుకొని ఆలోచిస్తే అంటే దాన్ని అదిలేస్తే పెడదోలు పట్టేస్తాయి. అందుకని దాన్ని అర్థం చేసుకోవడానికి యూ నీడ్ దట్ కైండ్ ఆఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ let us not think between opposite sex is attraction is wrong. ఫస్ట్ అది. అలాగే రకరకాలుగా మనం దీన్ని ఆలోచించి నేను ఐఎమ్ నాట్ ఎంకరేజింగ్ దానిని మనం తప్పుగా పెట్టేసుకుంటే ఇంకా పెద్ద తప్పులు చేస్తుంది. దాని వల్ల కూర్చోబెట్టి యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ప్రతి మన శరీరాన్ని అర్థం చేసుకోవాలి, మన హార్మోన్స్ అర్థం చేసుకోవాలి. ఈ మార్పులు ఉంటాయి మన శరీరంలో. అండ్ ఈవెన్చువల్లీ ఇవన్నీ ప్రోక్రియేషన్కి, అంతేగాని కూర్చోబెట్టి పిచ్చి పిచ్చి వేషం వేయడానికి కాదు. ఇవన్నీ అర్థం చేసుకుంటే తప్ప అంటే ఒక్కొక్కటి అధిగమిస్తా. ప్రతి చిన్న ఎందుకు చెప్తున్నానంటే ఇవి అబ్స్టికల్స్, ఇవన్నీ ఇవి అంటే అర్థం చేసుకోవాల్సింది, పారిపోయేది కాదు. అర్థం చేసుకుని ఒకటి వెళ్తా ఉంటే చాలా చిన్నగా అనిపిస్తుంది కొన్ని సంవత్సరాల తర్వాత. మీరంటే ఇది రేనవే. ఇప్పుడు చూడండి, చాలా చిన్న రాజకీయ నాయకులు చాలా మంది, కొంతమంది చిన్న పిల్లలతోటి, అండర్ ఏజ్ పిల్లలతోటి దొరికిపోతూ ఉంటారు. దేనికంటే వాళ్ళ ప్రదర్శన సరిగ్గా అర్థం చేసుకోక. అందుకని ఇలాంటి నుంచి కూడా అధిగమిస్తూ టీనేజ్ నుంచి కాలేజీ దశ నుంచి అర్థం చేసుకుంటూ ఒక బలమైన వ్యక్తిత్వమైన వ్యక్తులు కావాలంటే ఇన్ని రకాలుగా అర్థం చేసుకోవాలి. అలాగే నేను సాంగ్స్ ఎందుకు పెట్టేవాడిని సినిమాల్లో అంటే నాకు ఎవరు చెప్పేవాళ్ళు కాదు. చిన్నప్పుడు ఎన్ని సెల్ఫ్ హెల్ప్ బుక్స్ ఉండేవి కాదు. నా చుట్టుపక్కల చదువుకునే సమాజం లేదు. చాలా అందరం దిగువ మధ్య తరగతి మనుషులు. ఆ ఇంట్లో ఒక చిన్న పార్టీ ఉద్యోగం చేసేవాళ్ళు. నాకు ఎవరు ఉండేవాళ్ళు కాదు. మా నాన్న నాకు దొరికేవాళ్ళు. సో నేను నేర్చుకునే నా ఫ్రెండ్ ఒక బుక్ సెంటర్ ఉండేది. లక్కీ నాకు పెద్దది 10 years. అతను బుక్ షాప్ నుంచి చదివాడు.
రకరకాల సమాధానాలు దొరికాయి. సో దాంట్లో భాగంగానే నేను యాక్ట్ అయ్యాక ఏదో ఒక మెసేజ్ ఉండాలి నా సినిమాల్లో అని అనుకుని, ఉదాహరణకి తమ్ముడులో ట్రావెలింగ్ సోల్జర్ అని ఒక పాట పెట్టాను. ఇఫ్ యూ వాంట్ నో హూ ఐ యామ్, జస్ట్ హ్యావ్ వెయిటింగ్ సీన్. ఎందుకు చెప్పానంటే అది మనుషుల్లో చాలా బలమైన చాలా నిగూఢమైన శక్తి ఉంటుంది. అది ఒక పరిస్థితులు అంటే అడ్వర్సిటీ కండిషన్స్ వస్తే తప్ప, అడ్వర్స్ కండిషన్స్ వస్తే తప్ప అది బయటపడదు. ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వస్తే తప్ప. సో నేను అందుకని చాలా మంది మనం ఏం చేయలేము అంటే నాలాగా చాలా మంది అనుకుంటే అందరికి స్ఫూర్తి ఇవ్వడానికి ఆ పాట పెట్టాను. అది క్రిమినల్ ఎలిమెంట్స్, నాన్-క్రిమినల్ ఎలిమెంట్స్ మనం రూల్ చేస్తామని కూడా చేయడం. ఇది నా బేసిక్ ఆలోచన. ఇది మీరు ఎందుకు చెప్తున్నారంటే మీ నుంచి చాలా బలమైన వ్యక్తులు అందరూ నాయకులు కావాల్సిన అవసరం లేదు. కానీ మీ అందరికీ సహాయ సహకారాలు కాంట్రిబ్యూషన్ అయితే బలమైన సమాజంలో. అందుకే నేను మనస్ఫూర్తిగా ఈరోజు నేను మిమ్మల్ని భగత్ సింగ్ విద్యార్థి విభాగంలో సభ్యులుగా మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా ఆలోచించాలని చెప్తున్నాను. అలాగే ఈ ఓట్స్ కూడా మీరు రిజిస్టర్ చేయించుకొని జనసేనకి అనుభవం ఉద్దేశం. నా ఉద్దేశం ఏంటంటే మీరు ఐ వాంట్ టు బి యాక్టివ్ ఇన్ పొలిటికల్ ప్రాసెస్. నేను మీ జీవితాన్ని మీరు నిర్దేశించుకోండి, మీరు నిర్ణయించుకోండి, ఎవరు నిర్ణయిస్తున్నారు మీరు ఆలోచించండి. అందుకే నేను 18 దాటితే ప్లీజ్ రిజిస్టర్ ఓట్లు తీసేస్తాను. నేను జనసేనకి ఏమని చెప్పట్లేదు, విద్యార్థులు అందరూ ఈ మెసేజ్ తీసుకెళ్ళాను. జనసేన లెటర్ ఓట్లు తీసుకుని చేసి చేయకపోతే ఏమైపోతుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు అవినీతి కానీ అసలు పక్షపాతం. అందుకే నేను దయచేసి ప్లీజ్ రిజిస్టర్ ఓట్స్. అలాగే ఒకసారి ఆయన జయంతి రోజున భగత్ సింగ్ గారి జయంతి రోజున ఒకసారి ఒకసారి ఎవరి పేరు ఒకసారి చెప్తాను. కంటిన్యూ